లేకపోతే అక్కడ భూమి సారవంతమైంది కాదు, లేకపోతే అక్కడ భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల వాటర్ లేదు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచం మొత్తం అన్నీ ఒక దగ్గర ఉంటే ఒకటి ఉంటాయి, కానీ ఈ భూమండలం మీద ఎక్కడ చూసినా ఒకటే ప్రాంతంలో ఉందండి, వ్యాపించి ఉన్నది. ఏంటంటే అదే పాపం అండి. పాపం లేని దేశం లేదు, పాపం లేని మనుషుడు లేడు. పాపం లేని దేశం ఎక్కడైనా, ఇప్పుడు ఆహారం లేదంటే ఆఫ్రికా ఖండం లేదు, దొరకదు, కొరత ఉంటుంది. పాపం ప్రతిపోయిందండి, ప్రతి ప్రాంతంలో. ఏంటంటారు పాపం ఎందుకు వ్యాపించిందంటే ఈ లోకానికి, భూమి మీదకి పాపం తెచ్చిన వాడు ఒకడున్నాడు. ఆయనే అపవాది సాతాను మనం అనుకుంటాం కదా. అపవాది భూమండలం పాపాన్ని వ్యాపించాడు. ఎలా వ్యాపిస్తాడు? ఎవరు సహకరించారు చెప్పండి? మనం సహకరించడం వల్ల వ్యాపించింది. ఇప్పుడు చూడండి, డిసెంబర్ 2019లో చైనాలో వుహాన్ అనే నగరంలో కరోనా వైరస్ని కనిపెట్టారు. అది ఒక మనిషి నుంచి ఒక మనిషికి గాలి నుంచి వ్యాపించింది. మనం పీల్చుకున్న ఊపిరి నుంచి, వదిలే ఊపిరి నుంచి ఒకరికి వ్యాపించి ప్రపంచం అంతటా అది కొన్ని రోజుల్లోనే కానీ పాపం ఎలా వ్యాప్తి చెందింది? మనకి పాపమేంటో పుణ్యమేంటో తెలుసండి. ఎందుకు అక్కడ తీసి పారొచ్చిన వాడు కాదు, బలవంతుడు. మనకు అన్నీ తెలుసు, ఏది పాపమో ఏది మంచో చెడ్డో మనకు తెలుసు. కానీ చూసి చూడలేనట్టు వల్ల ఈరోజు అపవాది యొక్క పాపం అంతటా వ్యాపించింది. అలాగండి వ్యాపించలేదు. యేసుక్రీస్తు గారు ఎన్నో చెప్పారు ప్రపంచానికి వచ్చి. ఎందుకు వ్యాపించలేదు? ఎందుకంటే మనకి మంచి చెప్తే ఉండదు. మనకు కావాల్సింది ఏంటంటే చెడ్డ. గొడవ పడితే 10 మంది పోగవుతారు కంపల్సరీగా అక్కడ. అదే ఒకడు బాధల్లో ఉన్నాడంటే తెలిసిన వాళ్ళు కూడా వాడికి సాయం చేయలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు లోకంలో. చూసారా? ఎందుకంటే ఇది సాతాను యొక్క ప్రభావం. ఎవరిచ్చారో అవకాశాన్ని? మన యొక్క బలహీనత వల్లే, మనలో ఉన్న లోపాల వల్లే, మనలో ఉన్న ఐక్యత లేని భావన వల్లే సాతాను ఈరోజు ఇప్పటికీ రెచ్చిపోతున్నాడు. కాదంటారా? ఎందుకంటే ఒక విషయాన్ని మనం చూడాలి. 1 యోహాను 3:8 చూస్తే, 1 యోహాను 3:8 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి, ఎప్పటి నుండి అండి? మొదటి నుండి పాపం చేయుచున్నాడు. చాలు, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు అంటండి. అంటే పాపం ఈరోజు ఎలా విరవేగిపోయిందంటే, అది స్టార్టింగ్ నుంచి, మొదటి నుండి అంటే ఎప్పటి నుండి అండి? ఆది నుండి, ఆదాము అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. అయితే ఆ యొక్క పాపం ఎలాగుంటుందంటే పక్కలకు కూడా తెలియదండి. అది మంచిగా మనకి ఓకే అలాగా అనిపిస్తుంది. అలాగే ఈ ఆది కాండంలో చూసినట్లయితే ఆదాము అవ్వకి మొదట పాపాన్ని భూమి మీద వారి ద్వారా తీసుకొచ్చాడండి. ఎందుకంటే అపవాది భూమి మీదకి వచ్చి అవ్వతో మాట్లాడినప్పుడు పక్కన ఆదాము ఉండాలి కదా. ఆదాము ఏడండి? దేవుడు నీకు సాటైన సహకారి ఉండాలి, నీకు సహాయం చేయడానికి ఒక స్త్రీ ఉండాలి అని ఆదిలో ఊహించి సహాయం కోసం తన భార్యని ఆదాము నుండి తీసి ఏర్పరిచాడు. మరి సహకారి పక్కన లేదు, ఏమైంది? ఆదాము అక్కడికి వెళ్ళాడు. సహకారిగా ఉంటుందనే కదా చేశాడు. సహకారం నువ్వు పక్కన పెట్టుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావని దేవుడు ఆ రోజు అడిగి ఉంటే బాగుండు. ఎక్కడికి వెళ్ళాడు ఆదాము? కానీ అపవాది తెలివి ఎలాగుంటుందంటే, ఆదాము ఉండగా నేను ఈ పని చేయలేను. ఎందుకంటే ఇద్దరు మైండ్ సెట్ని ఒకటి డీల్ చేయలేడు. ఎంత అపవాదైనా ఇద్దరిని ఒకసారి మాట్లాడి కన్విన్స్ చేయలేడు. కానీ ఆదాము అంటే ఒప్పుకోడేమో. అవ్వ ఉంది కదా, అవ్వ అయితే కంపల్సరీగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే అవ్వ ఎందుకు ఒప్పుకుంటుందండి? జనరల్గా మామూలుగా ఆడవాళ్ళలో బలహీనమైన ఆలోచనలు ఉంటాయి. ఆడవారు ప్రతిదానికి కరిగిపోతుంటారు. చిన్న బిస్కెట్ వేస్తే చాలు నీకు ఇంకా అన్ని సేవలు చేసేస్తారు. ఆ బలహీనత ఎవరిలో ఉంది? అవ్వలో కనిపించింది సాతానికి. అవ్వ అయితే నాకు బెటర్ కాబట్టి ఆదాము పక్కకి ఎక్కడికి వెళ్ళేటప్పుడు నేను చేద్దామనేసి ఆ టైంలోని అవ్వకి సాతాను చేశాడు. మొదట అక్కడ పునాది వేశాడు. అక్కడ పడిన తర్వాత మరి ఆదాము చేస్తే ఆదాముకే చెయ్యి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదంటే బలహీనమైన మనస్సు ఆలోచన అవ్వకుంటుంది. ఎందుకంటే స్త్రీ కాబట్టి, స్త్రీ కొంతమంది అట్రాక్ట్ అయిపోతారు ఏమైనా విషయాలకి. చూడండి, ఇప్పుడు పండుగల టైంలో ఆఫర్స్ అవి పెడతారు. ఎవరికి పెడతారు? స్త్రీకే పెడతారు.
అబ్ అబ్బాయిలకి ఎక్కువ ఆఫర్స్ ఉండవండి, అమ్మాయిలకే యాడ్లు ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ అమ్మాయిలే. ఏ బిజినెస్ చేసినా, ఎక్కడ వ్యాపారం చేసినా అమ్మాయిల ద్వారా చేస్తారు. ఎందుకంటే ఎవరైనా అట్రాక్ట్ అవుతారనేసి ఆడవాళ్ళ ద్వారా అవుతారని సాతాను అప్పుడే గ్రహించింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోజు చేసిన దానికి ఇప్పటికీ చేస్తున్నాడంట అపవాది. మొదటి నుంచి స్టార్ట్ చేశాడండి. ఆ అపవాది పని ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆది నుంచి. యేసుక్రీస్తు గారు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశారు. ఆ సేవ చేసి ప్రపంచం అంతా ఇప్పటికీ చెప్పుకుంటున్నారు ఆయన గురించి, ఆయన సేవ గురించి. కానీ ఆదాము అవ్వ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేసిన పాపము సాతాన్ అనేవాడు ఇప్పటికీ ఆపలేదు. నిరంతరంగా కంటిన్యూగా పనిచేస్తున్నవాడు ఎవడంటే ఒక అపవాదే. అపవాది ఇన్ని రోజులు పని చేసుకొస్తున్నాడు. దేనికో తెలుసా? మన యొక్క బలహీనత వల్లే. అవ్వ ఆ రోజు బలహీనపడి పాపానికి చోటు ఇచ్చింది. మనం కూడా బలహీనపడే ఈ రోజు వరకు తీసుకొచ్చాం కదండి. ఆ సాతాన్ అనేవాడు ఇన్ని రోజులు పనిచేయడానికి కారణం ఏంటి? మనలో బలహీనత. ఏం చేస్తాడు? పర్లేదులే అంటే ఏదైనా మనకు కూడా ఆఫర్ ఇచ్చారు చాలానా. ఈరోజు చర్చికి వెళ్ళలేదని ఎంతమందికి ఆఫర్ ఇచ్చాడు? చాలామంది రాలేదు. పర్లేదు, ఏం అవ్వదు, నువ్వు ఉండిపో అంటే మనం అవ్వలమే. ఉండిపోయిన వాళ్ళందరూ ఈరోజు అదే పరిస్థితులు ఉన్నారు. కారణం ఏంటంటారు తెలుసా? అపవాది యొక్క లక్షణాలకి బానిస అయిపోయారండి అందరూ. దేవుడి నుండి దూరం చేయాలనే ఆలోచన ఆ రోజు చేసింది. ఇప్పటికీ పనిచేస్తాం. మనం మహా అయితే భూమి మీద ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాం? 20 సంవత్సరాలు మనల్ని ఉద్యోగంలో తీసేస్తారు. ఇంకా నువ్వు కప్పాలంటే చేయరా, ఇంకో పట్టి కష్టపడగలరు. 60 నీ పని నువ్వు రెస్ట్ తీసుక. కానీ ఎప్పుడైనా సృష్టి మొదటి నుంచి పనిచేస్తూనే ఉన్నాడు సాతాను. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు దేవుడు. సృష్టి కార్యక్రమం చేసి 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి దినంగా నా బిడ్డలకు ఇద్దాం అన్నాడు. కానీ సాతానికి విశ్రాంతి దినమే లేదు. ఇంకా పని ఒకటి మైండ్ సెట్ పెట్టుకున్నాడు, దేవుడి పిల్లల్ని ఆయనకి దూరంగా చేయాలని. అంటే ఒకసారి మీరు సాతానని కాదు, దాని యొక్క పని విధానం చూడండి. ఒక మాట అనుకున్నదంటే దాని మీద నిలబడి ఎంతమందిని దేవునికి కాకుండా దూరం చేస్తున్నాడు. అవకాశం ఎవరిచ్చాం? మనమే ఇచ్చాం. మనం ఇవ్వకపోతే ఏం రాగలదా? యేసుక్రీస్తు గారికి కూడా తీసుకెళ్ళిందండి, ఒప్పుకున్నాడా? లొంగాడా? లొంగలేదు. అదే మనకు ఒక ఇల్లు ఇస్తానంటే చాలు, కుటుంబం మొత్తం సాతాను దేవుడి ఫోటోలన్నీ తీసి పక్కనెట్టేసి సాతాను ఫోటో పెట్టేస్తాం కదండి. మన బలహీనతే సాతానికి బలం అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ ఎలా చేసింది, భూమి మీదకి ఏం తీసుకొచ్చింది మనకు సాతాను అని ఆలోచిస్తే ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. సాతాను మనకు నేర్పించే పనులు కాగా సర్వలోకమునకు మోసపుచ్చుచు అపవాది అనియు సాతానుననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబని చాలు. మహాఘట సర్పం అంట, అది ఆది నుంచి సర్వలోకానికి మోసపుచ్చుచు అంట. మోసపోయేవాడు అంటే ఎవరైనా మోసం చేస్తారు కదండి, అంతే కదా. ఆది నుండి సర్వలోకాన్ని మోసపుచ్చుచు అంట. అంటే దేవుడు దీని గురించి మరొక మాట అన్నాడండి. ఏంటంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. సాతాను సర్వలోకాన్ని మోసపుచ్చుచు తన మోసాన్ని అంటగట్టింది. ఆ మోసపు ఉచ్చులో అందరం పడిపోయామండి. దేవుడు కూడా దీని గురించి ఇంకో మాట రోమాపత్రిక 3వ అధ్యాయం 20. అందరూ పాపం చేసి ఉన్నారు. ఎందుకు అందరూ పాపం చేసారు? ఎందుకంటే సాతాన్ అనేవాడు సర్వలోకచుచూ వచ్చిందండి. సాతాను మోసపుచ్చుచూ పాపం చేసి దేవుని యొక్క లేకపోవచ్చు. ప్రియమైన పిల్లలు, దేవుడు పాపం చేసి దేవుడు మహా కృపను పొందలేకపోతున్నాడని దేవుడు వాక్యంలో రాసించాడు. ఎందుకంటే అనేవాడు సర్వలోకాన్ని వస్తున్నాడంట.
ఇంకా మోసపుచ్చు వస్తూనే ఉన్నాడు. ఇంకా ఎంతమంది వచ్చినా అంతమందిని మనం లోక ధనం విషయంలో మోసపోవచ్చు. రెండోసారి అలాదా ఎవరితో సాతాను దగ్గర ఆ జాగ్రత్త ఎందుకు, ఇప్పటికీ మోసపుచ్చుతూనే వస్తాను. ఎందుకంటే మనలో భయం లేదు. దేవుడు అంటే మనకెవరంటే భయం, దేవుడు అంటే భయం లేదు. సాతానంటే భయం, సాతానంటే భయం కాబట్టి దేవుడు అంటే భయం పోయింది మనకి దేవుడికి సాతానికి తేడా తెలుసు. భయపడేది సాతానికే. ఎందుకంటే యోబులాగా మమ్మల్ని యోబు కాబట్టి తట్టుకున్నాడు, మేము కానీ తట్టుకోలేమనేసి. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మరొకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. 8వ అధ్యాయం 40. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధం చాలుతండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంట. తండ్రి ఎవరండి మనకి? తండ్రి ఎవరు? దేవుడి ప్లేస్ని ఎవరికి ఇచ్చాము? అపవాదికి. అప్పుడు తండ్రి ఎవరు? దేవుడే. తండ్రి అయిన దేవుడిని వదిలేసి ఆ దేవుని స్థానాన్ని అపవాదికి ఇచ్చాము. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంట. అపవాది ఎలాగుంటే మనం అలాగే ఉంటాం ఇప్పుడు. ఎందుకంటే మనం డైరెక్ట్ చేసినాడు అపవాదే నుంచి మన శరీరానికి ఎప్పుడు ఎక్కదు. చేదుని ఎవరైనా నవ్వుతూ తినగలరా? ఎందుకని చేదు తింటుంది, తర్వాత దగ్గు వస్తుంది, దానివల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయి. కానీ చేదు నీకెంతో మేలు చేస్తుంది. కానీ మనం ఇప్పుడు అలాగే ఉన్నాం. ఎందుకంటే మంచి చెప్పిన దేవుని పక్కన పెట్టేసి మోసపుచ్చుచూ వస్తున్నాడు. ఈ లోకాన్ని అన్నీ చూపించుకొని యేసుక్రీస్తు గారు చూపించాడు ఈ లోకమంతా. ఆయనకి తెలుసు ఇదంతా ఇది అనేసి, రంగులన్నీ నా చూపుకి నాకు ఆకర్షింపబడ్డానికి తప్ప నుంచి అని పనికిరాదు. అని మనం అంటే కదండి. నా మంచి లాంటి ఇల్లుకి వచ్చింది ఒకరు ఏమైనా కావాలని ఉంటుంది. ఇక్కడ నీకు సాతాను ఈ బిస్కెట్లన్నీ నీకు వేసి, అందుకే నువ్వు మోసగింపబడి చివరికి ఏం చేస్తాను అపవాదికి ఇస్తావు. ఇప్పుడు ఒక ధనవంతుడైన తండ్రి ఉన్నాడు, లేకపోతే మన అంబానీ గారు మొన్న తన కుమారుడికి వివాహం చేశాడు. తండ్రికున్న ఆస్తిని బట్టి కుమారుడికి ఎంతో ఘనంగా వివాహాన్ని చేశాడు. ఎన్నో మందికి గిఫ్ట్లు అయి పంచాడు. తన సంపదనంతా గర్వంచుకుని పంచాడు. తన అనంతరం తనకున్న సంపద ఆస్తి అంతా పిల్లలకి వస్తుంది, తన కుమారుడికి వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి వదిలేసి అపవాదిని తండ్రిగా స్వీకరించావు, అపవాదిని తండ్రిగా కోరుకున్నావు. ఇప్పుడు నీకేటి వస్తుంది తర్వాత? అపవాది దగ్గర ఏముంటాయి? పాపమే ఉంటుంది. పాపం ఉంటుంది. నరహంతకుడు అంట. మొదటి హంతకుడు ఎవరు? సాతానే. భూమి మీద సాతాను ప్రేరేపణ వల్ల హంతకుడు అయ్యాడు సాతానే. మొదటి హత్య సాతాను ద్వారా జరిగింది. నీ తండ్రి ఏదైతే నీకు నేర్పిస్తాడో అనంతరం నీకు అవే వస్తాయి. ఎందుకంటే నీ హృదయంలో దేవుడు కాదు తండ్రి ఉన్నది. అపవాది తండ్రిగా చేసుకున్నావు. అపవాదిని నువ్వు తండ్రిగా చేసుకోవడం వల్ల అపవాదికి ఉన్న ఆలోచనలు, బుద్ధులు అవన్నీ నీకు వస్తున్నాయి. అందుకే ఇప్పటికీ ఆది నుండి మోసం చేస్తూనే వస్తున్నాడంట. ఆ మోసంలో ఎందుకు నువ్వు పడ్డావు? మధ్యలో నీకు ఎంతోమంది చెప్పి ఉన్నారు కదా, యేసుక్రీస్తు గారు చెప్పారు, ఎంతోమంది సేవకులు చెప్పి ఉన్నారు, అయినా మారలేదు. కానీ ఎందుకంటే నీ హృదయంలో నిశ్చయించుకున్నావు అపవాది నా తండ్రి అని. ఈరోజు ఎంతమంది నా తండ్రి అపవాది అనుకున్నారు, వాళ్ళందరూ ఇంట్ల దగ్గర ఉండిపోయారు, సంఘానికి రాలేదు. పిల్లలు ఎవరి దగ్గరికి వస్తారు? తల్లిదండ్రుల దగ్గరికే రావాలి కదా. కానీ రాలేదంటే రాలేని వారు అందరూ అపవాది తన తండ్రిగా చేసుకొని ఇంట్ల దగ్గర ఉండిపోయినారు కదండి. దేవుడు సంఘాన్ని ఎందుకు పెట్టాడండి? సంఘాన్ని ఎందుకు పెట్టాడు? సంఘం దగ్గరికి నా బిడ్డలు వచ్చి ఆ సంఘం ద్వారా నాకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని. సంఘానికి పరలోకపు తాళపు చెవులు సంఘానికి ఇస్తాను అన్నాడు, కానీ నీ ఇంటి దగ్గర కూర్చొని చేస్తే నీకు ఇస్తాను అనలేదు. ఒక సంఘం అంటే ఐక్యతకి సంబంధించింది. దాని ద్వారా నీకు ఇస్తాను. నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటానంటే సంఘం ఎందుకు పెట్టాడు దేవుడు? సంఘానికి క్రీస్తు ఎందుకు శిరస్సు అయ్యి ఉన్నాడు? ఆలోచించండి. కానీ మనకు సంఘం అవసరం లేదు. అపవాది చూపించిన ఈ ఆఫర్లు చాలు మనకి. ఎందుకంటే ఎవరైనా మోసుకెళ్ళిపోతారా? ఈరోజు చనిపోయారు, ఆయన ఏమైనా మోసుకెళ్ళిపోయారండి? ఏం మోసుకెళ్ళలేదు, చూసాం కదా. ఏమీ మోసుకెళ్ళలేదు. మనం కూడా మోసుకెళ్ళలేం. భూమి మీద ఎన్నో జరుగుతున్నాయి, మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. అయినా వాటి నుంచి పాఠం నేర్చుకోవట్లేదు. ఎందుకంటే అపవాది మనల్ని మోసం ఎటు విధంగా చేశాడంటే మనకు అన్నీ తెలిసినట్టు ఉంటాయి కానీ తెలియదు. మన హృదయంలో అపవాదిని తండ్రిగా చేసుకోవడం వల్ల మనకు దేవుని యొక్క విలువ తెలియకపోయింది. మళ్ళీ మనకు ఎప్పుడంటే
అపవాది నువ్వెంత నమ్మి ఎంత మోసపోతున్నావో అదే అందులో సగమైన దేవుడిని నమ్మి చూసావనుకో నీ జీవితం ఎలాగుంటుందంటే దేవుడు తన దూతల చేత నిన్ను కాపలా కాస్తుంటాడు. నువ్వు వద్దన్నా నువ్వు కాదన్నా ఇప్పటికీ దేవుడు నిన్ను వెంట పడుతున్నాడు. కానీ నువ్వు అపవాది ఉచ్చులో పడిపోయావు, అపవాది మాయలో పడిపోయావు. అది తెలుసుకోలేక నీ జీవితాన్ని గడుపుతున్నావు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే వాక్యంలో దాని గురించి కూడా రాసించాడు. మెలకువగా ఉండమన్నాడు. మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండాలి? మీరు మెలకువగా ఉండండి, మోసం చేసేవాడు మీ యొద్దే ఉన్నాడు. మన దగ్గర అపవాది భూమి మీద ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఎందుకని మనం ఎప్పుడైతే అపవాదిని నమ్ముతామో వాడు అలా మోసం చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడిని నమ్మలేక ఎంతోమంది దేవుడిని నమ్మక తన జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారని మనకి తెలుసు. కానీ ఇప్పటికీ మనలో క్రైస్తవులైన వారు కూడా మేము క్రైస్తవులు దేవుని బిడ్డలం అంటాం, కానీ అపవాది సంబంధించిన క్రియలే మనలో ఉంటాయి. అపవాది ఏమి ఇష్టమైతే అదే చేస్తాం, కానీ తండ్రికి ఇష్టమైన పని ఒక్కరు చెయ్యరు. ఎందుకంటే అపవాది మోసంలో అపవాది ఉచ్చులో మనం పడిపోయాం. అపవాదికి ఉన్న సంపద అపవాది ఏం కాదు, ఈ సృష్టి దేవుడిదే. కానీ నాది అని చూపించేసరికి మనం అందరూ అట్రాక్ట్ అయిపోతున్నాం. దేవుడే కానీ మాట చేత కలిగించాడు. సృష్టిలో ఏది మొదటి లేదు. దేవుడే నీకు ఇవ్వాలంటే ఇవ్వలేడా? కానీ ఇవ్వాలంటే ఎలాగిస్తాడు? నువ్వు కష్టపడు. నీకు ఏది ఫ్రీగా ఇస్తే దాని విలువ తెలియదు ఫ్రీగా ఇచ్చినంత కాలం. ఒకనొక దేశంలో ఏమైందంటే వెనిజులా అనే దేశంలో ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చిందండి అన్నీని. ఏంటంటే ఆ గవర్నమెంట్లో ఆ యొక్క దేశంలో కొరతగా ఉందని గవర్నమెంట్ ఏమంచి ధనాన్ని ముద్రించి అందరికీ పంచిపెట్టేస్తారు. డబ్బుని ఎక్కువగా ప్రింట్ చేస్తారు. మామూలుగా ధనాన్ని లేకపోతే డబ్బుల్ని నోట్లని ఎలా ప్రింట్ చేస్తారంటే ఆ దేశంలో బంగారం ఎంత నిల్వ ఉందో, అంటే ఈ సంవత్సరానికి ఇన్ని టన్నులు బంగారం ఉందంటే దాని వాల్యూ చూస్తారు. ఇంత వాల్యూ బట్టి నోట్లనే ప్రింట్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అత్యాశకు పోయి ఫ్రీగా ఇద్దామని ధనాన్ని ఎక్కువగా ప్రింట్ చేసి అందరికి పంచిపెట్టారు. అన్ని స్కీములు పెట్టి అన్నీ ఫ్రీ ఆ ఊర్లో ఇవ్వడం వల్ల పని చేసిన వాడు ఎవడో లేడు. అప్పుడు అందరి దగ్గర డబ్బు ఉంది, ఎవరు పని చేస్తారు? ఎవరూ చేయలేదు. వ్యవసాయం చేసినాడు లేడు. ఈ మహా అయితే ఈ డబ్బు ఆడికిచ్చుకున్నాడు, ఆ డబ్బు అంతే. ఇంకా ఆహారం ఎక్కడ కొంటారు? అలా ఇచ్చేసరికి కొన్ని రోజులకి ఆ దేశంలో ఆహార నిల్వలు లేవు. ప్రతి దేశంలో ఆహారం యొక్క నిల్వలు ఉంటాయి. ధాన్యం గోడంలో ధాన్యం స్టోర్ చేసుకుంటారు, బియ్యము ఇలా వస్తువులన్నీ స్టోరేజ్ ఉంటాయి ప్రతి దేశంలో. కానీ ఆ దేశంలో అన్నీ కరిగిపోయాయి. ఎందుకంటే పండించేవాడు లేడు. పండిస్తేనే కదా మనం తినగలం. అందరి దగ్గర డబ్బు ఉంది, నేను ఎందుకు పని చేయలేని ఒక భావన ఆ దేశంలో అందరికీ కలగబట్టి ఏమైందంటే ఉచితంగా ఇవ్వడం వల్ల అలా తయారయ్యారు. దేవుడు కూడా నీకు ఇవ్వాలంటే ఇవ్వగలడు. ఉచితంగా ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, నీకు ఊపిరి ఉచితంగా ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. పరలోకానికి ఎందుకు కష్టపడమన్నాడు అంటే ఉచితంగా ఇస్తే దాని విలువ నీకు తెలీదు. కాబట్టి అందుకే దేవుడు నీకు ఇస్తానన్నాడు. దేవుడు ఇచ్చేదానికోసం ఎదురు చూడండి. సాతాను ఇచ్చేది అప్పటి వరకు ఉంటుంది. నీ దగ్గర డబ్బు ఉందనుకో, ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తే దొరికిపోతావు, డబ్బు అంతా పోతుంది. కానీ ఏం పట్టుకెళ్ళలేం. అందరికీ మనకు తెలుసు భూమి మీద రూపాయి కూడా పట్టుకెళ్ళలేమని. కానీ దానికోసమే ఎందుకు మనం ఇంత ఆరాటపడుతున్నామంటే మన తండ్రి ఎవరు? మన ఉద్దేశంలో మన తండ్రి అపవాదిగా చేసుకున్నాం. దేవుడు అంత బాధపడతాడు. పెంచి పిల్లలు చేసి నేను చేస్తే వీళ్ళేంటి అపవాదిని సాతాన్ని నేను ఎవరితో గొడవ పడ్డానో, ఎవరి కోసం గొడవ పడ్డానో వాడిని తండ్రి అంటున్నాడని దేవుడు ఎంతో బాధపడి ఎంతో ప్రకృతితో తన బాధను చెప్పుకున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు బాధలు పిల్లలతో చెప్పుకోవాలి, కానీ ప్రకృతితో ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే నీ తండ్రి ఎవరు? అపవాది. నువ్వు తండ్రి అన్నవాడికి స్థానం ఇవ్వకుండా నీ హృదయంలో అపవాదికి స్థానం ఇవ్వడం వల్ల ఈరోజు దేవుడు కూడా ఒంటరివాడు అయిపోయినట్టు అయిపోయింది. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, సాతాను మిమ్మల్ని ఎప్పటి నుండి మోసం చేస్తున్నాడు? ఆది నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. ఆ ఉచ్చులో పడకుండా తప్పించుకోవాల్సింది ఏంటంటే నీకు దేవుడు తన మనసుని, తన ఆలోచనని, ఒక చట్టాన్ని బైబిల్ రూపంలో ఇచ్చాడు. బైబిల్లో ప్రతిదీ ఉందండి. పాపం నుంచి ఎలా తప్పించుకోవాలో, ఎలా తప్పించుకున్నారో అవన్నీ దీంట్లో ఉన్నాయి. దీన్ని పరిశీలిస్తే మీరు తప్పించుకోగలరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీ బ్రతుకులో నీ బ్రతికిచ్చిన దేవుణ్ణి తండ్రిగా స్వీకరించి ఆయన వెంబడించండి.
ఆయన వెంబడిస్తే ఆయన వెంట మీరు తన పిల్లలుగా గుర్తించబడతారు. అలాగే ఒకసారి చూసారా, ధనవంతుడు లాజర్ని చూసారా? ధనవంతుడు ఏం చేశాడు? సాతాన్ని తండ్రిగా స్వీకరించడం వల్ల ధనం ఆశ చూపించి విచ్చలవిడిగా లగ్జరీ లైఫ్ అనుభవించాడు. తర్వాత పరిస్థితి నరకంలో ఆతన పడుచున్నాడంట. మనం కూడా సాతాన్ని స్వీకరించి తండ్రిగా స్వీకరిస్తే మనకి అదే పరిస్థితి వస్తుందండి. ఆ వాక్యం ఎందుకు ఉంచాడంటే రేపు పొద్దున్న నువ్వు అలా కాకూడదని దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మీరు స్వీకరించవలసింది తండ్రిని దేవునిగా, సాతాన్ని కాదు. సాతాను స్కీములన్నీ అప్పుడిప్పుడే వచ్చినవే ఉంటాయి, కానీ అవన్నీ నేను పరలోకం చాచవు. కాబట్టి నీ బ్రతుకులో సాతానికి మోసపుచ్చే ఆలోచనలు సాతానులు ఉన్నాయి. వాటికి నువ్వు అట్రాక్ట్ అవ్వకుండా దేవుణ్ణి వెంబడిస్తావని కోరుతూ ముగిస్తున్నాను.